అందరికీ నమస్తే. ప్రభుత్వ నిర్లక్ష్యం జనాల సావు దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు హెవీ రెయిన్ పడ్డది. కామారెడ్డిలో పడ్డది, నిర్మల్లో పడ్డది, మెదక్లో పడ్డది. ఈ 3 ఏరియాలే ఇప్పుడు పడ్డ ఈ వానల డ్యామేజ్ అయింది. జనాల మొత్తం ఇండ్లు మునిగిపోయినాయి. వాళ్ళ జీవితాలంతా మిద్దె మీద కూర్చున్నాయి. మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని. ప్రభుత్వానికి 26th రోజు రిపోర్ట్ వచ్చింది. 26వ తేదీ నాడు అంటే మొన్న ఉదయం రిపోర్ట్ వచ్చింది. ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది, ఏముంటుంది అని చెప్పి వాతావరణ శాఖ మామూలుగా ప్రెస్కి ఇచ్చింది అంత లోతుగా ఉండదు, కానీ గవర్నమెంట్కి ఇచ్చింది మాత్రం చాలా డీప్గా ఉంటుంది. ఎక్కడెక్కడ ఎంత రెయిన్ పడవచ్చు, ఎక్స్పెక్టేషన్ ఏంది. తెలంగాణ వెదర్మెన్ ఉంటాడు బాలాజీ, ఇంజనీరింగ్ స్టూడెంట్, ఆయన కూడా పెట్టిండు ఓపెన్గా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, ఎట్లా ఉండే అవకాశం ఉందని. కానీ మనోళ్ళు ఏం చేసిండ్రు, మనోళ్ళు నిర్లక్ష్యం. ఇప్పుడు కూడా తెలంగాణలో ఈ క్షణంలో కూడా ఒక్క ఆర్మీ హెలికాప్టర్ లేదు తెలంగాణలో కాపాడనికే. మిద్దెల మీద ఉన్న జనాలను కాపాడనికే ఒక్క ఆర్మీ హెలికాప్టర్ లేదు. ఉన్న హెలికాప్టర్ బీహార్లో ఉంది. ఇక్కడ లేక ఉన్న హెలికాప్టర్ ఇక్కడ లేదు, అక్కడి నుంచి వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇప్పుడు ఆర్మీ హెలికాప్టర్ కూడా వచ్చే అవకాశం లేదంటే ఇడికి. ఎందుకో నేను అవన్నీ విషయాలు చెప్తా. అసలు ప్రభుత్వం ఎందుకు అలర్ట్ చేయలేకపోయింది? వానను ఎవరు ఆపలేరు, కానీ వాన నుంచి తప్పించుకోవడం మన చేతుల్లో ఉంది. ఆ వరద నుంచి తప్పించుకోవడం ప్రభుత్వం చేతుల్లో ఉంది. అన్ని విషయాలు చూపిస్తాను నేను మీకు. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వానికి చేరే వరకు, ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటున్నా ఇంత మాట అంటే, ఇది ఒక్కసారి కాదు, ప్రతిసారి ఇదే అవుతుంది. పోయిన వానకాలంలో ఖమ్మం వరద వచ్చి జనాలు మొత్తం మిద్దెల మీదకి ఎక్కేసి వాళ్ళ కుండలు చాట్లు మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఖమ్మం మినిస్టర్లు 3 మినిస్టర్లు ఉంటే మరుసటి రోజు ఎప్పుడో పోయినారు. శనివారం పొద్దుగాల వరద స్టార్ట్ అయితే ఆదివారం పొద్దుగాల పోయినారు వీళ్ళు. శనివారం మొత్తం జై వీరాంజనేయ స్వామి అని హనుమాన్ చాలీసా చదవకుండా కూర్చున్న జనం, ఎట్ట బతకాలి మేమని. ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎవరి గురించో చెప్తారు, ఎవరో ఏదో రాజ్యం అంటకపోతుంటే ఎవరో పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాను. మనోళ్ళు పిడేలు కూడా వాయించడానికి చేతనైతే లేదు మనలకు. ఏమైంది మొన్న నుంచి చెప్పాలి. మొన్న కదా వెదర్ డిపార్ట్మెంట్ మొన్న ఇచ్చిన రిపోర్ట్ ఇది. వెదర్ డిపార్ట్మెంట్ మొన్న ఇచ్చిన రిపోర్టు ఉంది. దానికి ఆధారంగా చేసుకొని తెలంగాణ వెదర్మెన్ కూడా రిపోర్ట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? ఆగస్టు 26 నుంచి 29 వరకు వార్నింగ్. ఎక్కడుంది వార్నింగ్? ఇగో ఇది మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం వార్నింగే ఉంది. దక్షిణ తెలంగాణ బ్లూ ఉంది, మోడరేట్ అంటే మామూలుగా పడతాయి, హెవీ రెయిన్స్ పడతాయి. బట్ హెవీ డౌన్ పార్ట్స్, హెవీ రెయిన్స్ అంటేనేమో మామూలుగా భారీ వర్షాలు, కానీ ఇవి కుండపోత వర్షాలు పడతాయని పక్కన మొత్తం రెడ్ ఇచ్చిండు ఆయన. 26 నుంచి 29. 26 రోజు మన సీఎం గారు మినిస్టర్స్, సీఎం గారు ఒకరే కాదు, సీఎం గారు, సీతక్క, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక ఎవరెవరో ఏ రెడ్డో మొత్తం పోయి బీహార్లో ప్రచారం చేసినారు. 25 నాడు ఢిల్లీలో ఉన్నారు, 26 నాడు బీహార్లో ఉన్నారు. 27 వచ్చిన తర్వాత 27 వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పక్క కామారెడ్డిలో వరద స్టార్ట్ అయింది. నిన్న 9-9:15 మధ్యలో స్టార్ట్ అయింది వరద. 9:15కు ఆల్రెడీ కొన్ని గూడాలు మునిగిపోయిన, నీళ్లు వచ్చేసినాయి, గుడిసెలంతా మునిగిపోయినాయి. 9:15 టైంలో కామారెడ్డి టౌన్ 11-11:30 కల్లా స్టార్ట్ అయింది ఫ్లడ్. మనోళ్ళు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ ఒక రివ్యూ చేస్తున్నారు. ఈ ఫోటో చూసి మీరు వేరే అనుకున్నారు. ఏం రివ్యూ తెలుసా? మూసీ బ్యూటిఫికేషన్. మొత్తం ఇళ్ళని ఖాళీ చేయించుడు, ఆడ మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించుడు, వైన్ షాపులు పెట్టించుడు ఉండే చూడు, డబ్బులు వచ్చే కార్యక్రమం, వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు. జనాల వరద స్టార్ట్ అయింది. యాక్చువల్గా గవర్నమెంట్ 26 రోజే అలర్ట్ చేయాలి. ఎవరిని? అధికారులను అలర్ట్ చేయాలి, జనాలను అలర్ట్ చేయాలి. అక్కడ అవసరమైతే అక్కడనే లోకల్ ఎక్కడో నియరెస్ట్ పాయింట్ల ఆర్మీ హెలికాప్టర్లు దింపాలి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మొత్తం బృందాలను దింపాలి, పడవలను దింపాలి. ఎక్కడ ఫ్లడ్ అంటే అక్కడ మూమెంట్, ఎక్కడి నుంచి ఎక్కడికి మూమెంట్ ఈజీ అవుతుందో ఆ పని చేయాలి. కానీ వీళ్ళు చేసిన పని ఇది. మూసీ బ్యూటిఫికేషన్ మీద అవసరమా? ఇవాళ చేస్తారా మూసీ బ్యూటిఫికేషన్? ఇంకా దరిద్రమేం తెలుసా? ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు 2036లో జరిగే ఒలింపిక్స్ గురించి ఇప్పుడు మీటింగ్, రేవంత్ రెడ్డి గారి రివ్యూ. 2036 ఈయన ఈ సంవత్సరం 2026లో ఉంటాడో ముఖ్యమంత్రి ఉంటాడో తెలియదు, కానీ 2036 స్పోర్ట్స్లో ఎక్కడో జరిగే ఒలింపిక్స్ గురించి ఇప్పుడు చర్చ అంట. దానికి ఉపాసన, రామ్ చరణ్ భార్య ఉపాసన వైస్ చైర్మన్ చేసినారు. ఎందుకు చేసినారో తెలియదు. వాళ్ళందరినీ పిలుచుకొని ఒక హోటల్లో 4 లక్షల రూపాయలు పెట్టి హోటల్ బుక్ చేసిరంట. 4 లక్షల రూపాయలు. అర్థం ఉందా ఏమన్నా? దీనికి అర్థం ఉందా? జనాలంతా బిక్కుమంటుంటే
వర్షం ఇంకా పడుతుంది కామారెడ్డిలా, మనం ముందు అలర్ట్ చేయలేకపోయినాం, తర్వాత కూడా కాపాడలేమా? అదే జరిగింది ఈ గవర్నమెంట్లో. ముందు అలర్ట్ చేయలేదు, తర్వాత కాపాడలేకపోయారు. చూడండి జనాలు వాళ్ళ 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 బాధలు ఒకసారి వినండి. కేఆర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోటింగ్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ముగ్గురు ఉన్నారు సార్ ఒకళ్ళ ఇంట్లో. వాళ్ళకి మొత్తం కుక్కల దగ్గర దాకా వచ్చేసింది. ప్లీజ్ సార్ రండి మీరు. వాళ్ళకి ఒక ఇంట్లో హ్యాండ్ క్యాప్డ్ ఉన్నది, 2 పెద్ద మనుషులు ఉన్నారు సార్. ప్లీజ్ మొత్తం మునిగిపోయింది సార్. వాళ్ళు మేము ప్రయత్నం చేసినాం కానీ రావట్లేదు సార్. ఈ అన్న కూడా వెళ్ళింది సార్. ప్లీజ్ దయచేసి రండి సార్. కొద్దిగా రండి సార్ ప్లీజ్. చూడండి సార్ మొత్తం మునిగిపోయింది సార్ కాలనీ మొత్తం. ఏమడుతున్నాడు ఆయన? కామారెడ్డి, ఆయన ముందర ఇల్లు కనిపిస్తున్నాయి, ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం మునిగిపోయినాయి. ఇది నిన్న సాయంత్రం వీడియో ఇది. అంటే నిన్న సాయంత్రం వరకు కూడా ఎవడు లేడు, ఆఫీసర్ లేడు, పోలీసు వాళ్ళు లేడు, ఎన్డీఆర్ఎఫ్ లేదు, ఎస్డీఆర్ఎఫ్ లేదు, అధికారులు లేరు, రెవెన్యూ లేదు, ఎవరు లేరు. కాపాడమని అడుగుతున్నాడు. ఎట్లా కాపాడతారు? హెలికాప్టర్ ఉంటే కాపాడతారు, హెలికాప్టర్ లేవు. బండి సంజయ్ ఒక మెసేజ్ వచ్చింది ఇందాకనే, 3 ఆర్మీ హెలికాప్టర్ ఇవ్వమని అడిగినట్ట. అడిగితే ఇప్పుడు రానికి రాదు, మొత్తం మహారాష్ట్రలో వానలు పడుతున్నాయి, అది లేవదని చెప్పినట్ట. అది ముందే ఉండాలి. ఇక్కడ హెవీ రెయిన్స్ పడతాయి, కుండపోత వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడే ఇక్కడ ఉండాలి ఆర్మీ హెలికాప్టరు, మన హెలికాప్టర్ అన్నీ ఉండాలి. గవర్నమెంట్ అడగలేదు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మధ్యలో సచ్చేది జనం. ఇంత నిర్లక్ష్యమా? ఇక చూడండి, ఈయన ఎవరో గుర్తుపట్టింది కదా. వెంటనే హెలికాప్టర్ వస్తుంది, చాపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది. చాపర్ ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి, అందరు రెడీగా ఉన్నారు. 4 తవ్వలు ట్రై చేసింది, ఎక్కడికి వెళ్ళిపోయినా 3-4 కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది, వాటర్ ఉంది. మీరు ఏమి ఇది కాకండి, మేము ఉన్నాం, ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండు, కొంచెం సేపు ఓపిక పట్టు. ఓకే. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? ఎంత దారుణం అంటే చచ్చిపోయింది. దానిలో ఈయన మాట్లాడిన దగ్గర ఒక మనిషి చచ్చిపోయాడు. హవేలీ గన్పూర్ మండలం రాజ్పేట దగ్గరంట. సత్యనారాయణ తర్వాత యాదయ్య గౌడ్, వీళ్ళిద్దరు ఆటోలో పోతున్నారంట. మొత్తం వరద వచ్చిందట. ఆటోలోకి వెళ్ళి ఆటోను వదిలేసిర్రు, ఆటో కొట్టుకుపోయింది. పోయి ఒక కరెంటు పోల్ ఎక్కిర్రు, మధ్యలో ఆగిరు. కరెంటు పోల్ మధ్యలో నీళ్ళు వచ్చేసినాయి మొత్తం. వాళ్ళు పోల్ మీద ఉండి ఫోన్లు చేస్తున్నారు. సార్ బతికేయండి సార్ అని వీళ్ళకి ఫోన్లు చేస్తే, ఆయన హెలికాప్టర్కి ఫోన్ చేస్తే హెలికాప్టర్ రాదు, ఇప్పుడు టైం సహకరిస్తలేదని చెప్పారట, వాతావరణం సహకరిస్తలేదని చెప్పారట. లాస్ట్కి ఏమైంది, ఆ కరెంటు స్తంభం ఒరిగి నీళ్ళలో పడ్డది. అప్పటికే కరెంటు బంద్ చేసిండ్రు. ఒక ఆయన కొట్టుకుపోయాడు, సత్యనారాయణ అనేది ఆయన చచ్చిపోయాడు. ఇంకో ఆయనను వెతుకుతుర్రు. ఆయన మనిషి బతికి దొరుకుతాడా ఏమవుతుందో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆ వరదలు ఎక్కడ కొట్టుకుపోయినా కూడా తెలియదు. వాళ్ళ లీడరే కదా. పొద్దుగాలు వేస్తే రేవంత్ రెడ్డి వెనకనే నేనున్నా, నా ముందరనే రేవంత్ రెడ్డి ఉన్నాడు, ముందర నేను రేవంత్ రెడ్డి ఒకటే, ఇంకా ధూమ్తడాక తొడలు కొట్టి ఇంకా చంపేస్తాం నరికేస్తామని తిరిగే బ్యాచే కదా ఇది. ఆ బ్యాచ్ ఫోన్ చేస్తే హెలికాప్టర్ లేదని చెప్పారట. మన స్టేట్లో ఇప్పుడు కూడా హెలికాప్టర్ లేదు. ఎంత దారుణం, ఎంత దరిద్రం అంటే జనాలంతా బిక్కుమనుకుంటా బతుకుదేరు. ఇది కామారెడ్డి. మనుషులు మిద్దెల మీద ఉన్నారు, రాత్రంతా మిద్దెల మీదే ఉన్నారు. రక్షించే తోడు లేడు, పట్టుకొచ్చే తోడు లేడు. మెదక్కు ఆనుకుని టౌన్కి ఆనుకుని ఉంటుంది ఒకటి వాగు, మొత్తం పొంగిపోరలింది. ఆ మెదక్ మంత్రి దామోదర్ నరసింహ ఏడునోడు ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. తర్వాత వివేక్ వెంకటస్వామి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. కారులో ప్రశాంతంగా కూర్చొని, ఏసీ కారులో ప్రశాంతంగా, జనాలంతా అప్రమత్తంగా ఉండండి, జనాలు కాదా అప్రమత్తంగా ఉండాలనేది మొన్న చెప్పాలి, నిన్న కాదు. మునిగిపోయినాక అప్రమత్తంగా ఉండడం ఏందా స్వామి? ఆల్రెడీ మునిగి జనాలంతా మీద ఎక్కినాక అప్రమత్తంగా ఉండాలంటే ఏం చేయాలి? నీళ్ళు దుంకాలనా? ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని కలెక్టర్లకు ఫోన్ చేస్తారు, కలెక్టర్ గారు అప్రమత్తంగా ఉన్నారా అని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్రటరీలో కూర్చొని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తారు, ఎంఆర్ఓ గారు అప్రమత్తంగా ఉన్నారా? వీళ్ళు మాత్రం ఈయన కూర్చుంటారు, వీళ్ళు ఎక్కడ పోరు. తర్వాత ఇంకొక మినిస్టర్ వచ్చేసి లోకల్లో ఉండే లీడర్లకు ఫోన్ చేస్తాడు, ఏమైంది అప్రమత్తంగా ఉన్నారా అని. జనాలను అప్రమత్తం చేయాలి. ఎప్పుడు? ముందు రోజు వరదలు మునిగిపోయినాక కాదు. మునిగిపోయినాక మీరేంది అప్రమత్తం చేసేది? ఆల్రెడీ వాళ్ళే జాగ్రత్తలు ఉంటారు జనమే. మునిగిపోయినాక ఏం చేస్తారు? ఆకులు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు. అది కాదు కదా చేయాల్సింది. జనాలకు కనీసం ఛార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడే కరెంటు కూడా లేదు, పోయింది. ఛార్జింగ్ కూడా లేవు, ఫోన్లు అన్నీ రాత్రి అయిపోయి డిశ్చార్జ్ అయిపోయింది. జనం వాళ్ళకి అన్నం ఇచ్చేతో లేడు, నీళ్ళు వచ్చేతో లేడు. అసలు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? జనాలకు ఏం చేయదలుచుకున్నారు? మనం ఏం చేస్తే గదే, మనం ఎట్లా చెప్తే అట్లే అనుకున్నారా? ఇందాక అది చెప్పినా కదా,
బండి సంజయ్ది 3 హెలికాప్టర్లు పంపు ఇప్పుడు అని అంటే మహారాష్ట్రలో నాందేడ్ ఏరియాలో ఫుల్ వానలు పడుతున్నాయి, మేము ఇప్పుడు పంపలేము, అక్కడి నుంచి రాదు. ముందే ఉండింటే ఇక్కడ, ముందే ఆర్మీ హెలికాప్టర్ మొన్ననే వార్నింగ్ ఇచ్చినప్పుడే ఉండింటే పనికొస్తుండే. పోయి ఆ మిద్దెల మీద జనాలను పట్టుకురావాల్సి వస్తుండే, లేకపోతే అన్నం జారబిడిచాల్సి వస్తుండే, నీళ్ళు ఇవ్వాల్సి వస్తుండే, కాపాడాల్సి వచ్చిన దగ్గర కాపాడాల్సి వస్తుండే, అన్నీ జరుగుతుండే. ఇప్పుడు కూడా కామారెడ్డిలో వాన పడుతుందంట, ఇప్పుడు కూడా ఎవరో పెట్టిర్రు వాన పడుతుంది, ఇప్పుడు కూడా అసలు ఏంది మా పరిస్థితి ఏందని చెప్పి పెట్టిర్రు వాళ్ళు. అయ్యో మన ఊసిపోయింది అది కారు ఎంతది అసలు జనాలు ఇళ్ళకెళ్ళి పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచో సెకండ్ ఫ్లోర్ నుంచో దిగే పరిస్థితే లేదు. దిగితే కొట్టుకుపోతాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి, ఆయన కొట్టుకుపోతున్నాయి, ఏం లేవు అసలు. అక్కడ కామారెడ్డిలో కార్లో 4 మనుషులు ఉన్నారు, వీళ్ళని రక్షించడానికే పోతున్నారు. జేసీబీ పోతుంది, జూమ్ చేయి. ఇంకో ఒక ఆయన కారు బాణె మీద కూర్చున్నాడు, కారు కొట్టుకుపోయింది. కరెక్ట్గా కాపాడే టైంకు వీళ్ళు పోయి కాపాడుతున్న లోపల కారు పోయింది, కారులో 4 మనుషులు పోయింది. ఇప్పటిదాకా కారు దొరకలే, ఏం దొరకలే, జేసీబీ దగ్గరికి పోయింది, కరెక్ట్గా కొట్టుకుపోయింది కారు. ఏం చెప్పాలి ఇంకా మీకు ఇది చూపిస్తే చూడండి ఒకసారి. ఈయన వేసి ఎందుకు చూపిస్తున్నా తెలుసా నేను, ఇది కామారెడ్డి లింగాపేట్ ఎల్లారెడ్డి రహదారి అంట. ముందల మొత్తం ఆ రూట్లో ముందల వంతెన కొట్టుకపోయిందంట, రోడ్డు నిండా నీళ్ళు ఉన్నాయంట. ముందలు పోతే కొట్టుకపోతారు, మునిగిపోతుంది అని చెప్పేసి ఆయన్నే ఆకులు చెట్లు తీసి రోడ్డు గడ్డం వేస్తుర్రు. మరి పోలీసులు ఎటుపోయినరు, ఆఫీసర్లు ఎటుపోయినరు, ఎన్డీఆర్ఎఫ్ ఎటుపోయింది, ఎస్డీఆర్ ఎటుపోయినరు, అసలు వీళ్ళందరూ ఎక్కడ పోయినరు? పల్లి పడని తినుకుంటే వీళ్ళేమో మేము కాన్ఫరెన్స్ చేసినామని చెప్తారు. పొంగులేడు శ్రీనివాసరెడ్డి అయితే దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా నిన్న. అవసరమైతే తప్ప హెలికాప్టర్ను వాడొద్దంట, అధికారులకు ఆదేశం అంట. వీళ్ళు పొద్దుగాలు లేస్తే బర్త్డే ఫంక్షన్లకు పోనికే, తర్వాత ఈ దినాలకు పోనికే, దానికి మాత్రం హెలికాప్టర్ అవసరమైతే వాడొద్దంటే ఆ ఆఫీసర్ ఏమనుకుంటారు, ఏమో దీన్ని వాడితే తలనొప్పి ఇందామని వాళ్ళు కూడా వాడతారు. అసలు హెలికాప్టర్ లేదు, 7 హెలికాప్టర్ బీహార్ మే హై హెలికాప్టర్, ఆర్మీ హెలికాప్టర్ ఢిల్లీ మే హై, ఖతం. తెలంగాణ ఎవడుగా పాడాలి? హరీష్ రావు పోయిండు మెదక్లో, పోతే జనం గోడు పోసుకుంటున్నారు, ఒక్క లేడు ఇప్పటిదాకా అని. కామారెడ్డి కేటీఆర్ పోయిండు, ఇప్పటిదాకా వీళ్ళు ఎవరు పోలే. కామారెడ్డి ఎమ్మెల్యే లేడు, కామారెడ్డి ఎమ్మెల్యే కొన్ని రోజులకి పత్తా లేడంట. అసలు ఎటు పోయిండేమో, స్టార్టింగ్లో మొత్తం టైగర్ అన్నారు, తర్వాత మరి అడవిలోకి పోయినాము, టైగర్ అని పిలుస్తారు కదా మనం ఉండదు ఇటుకెళ్ళని, కనిపిస్తలేడంట. అర్ధరాత్రి వచ్చిండట కామారెడ్డికి, కొన్ని రోజులకి కనిపిస్తలేడు. వాన స్టార్ట్ అయింది నిన్న పొద్దుగాల, రాత్రి ఏనో ఒక జేసీబీ దగ్గర ఉండి ఆటోను పోండ్రి అంటున్నాడు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. మంచోడు అని మంచం ఎక్కించుకుంటే మంచమంతం చేసినట్ట. గట్లున్నది వెంకటరామరెడ్డి పరిస్థితి. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇది. కనీసం వాళ్ళని అలర్ట్ చేయడానికి మీకు చేత కాలే, అలా అలర్ట్ చేసి మీరు అలర్ట్ కాలే. దరిద్రం ఏంటంటే వీళ్ళు అలర్టే లేరు అసలు. వీళ్ళు అలర్ట్ ఉంటే ఆర్మీ హెలికాప్టర్ ఉంటుండే, మన హెలికాప్టర్ ఉంటుండే, చాపర్ ఉంటుండే, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం అక్కడనే ఉంటుండే. వీళ్ళు అలర్ట్గా లేరు, జనాలను అలర్ట్ చేయలేదు. కనీసం ఇప్పుడైనా అలర్ట్ కండి సార్, ఇప్పుడైనా వాళ్ళకి అన్నం పెట్టుండ్రి, ఇప్పుడైనా వాళ్ళకి నీళ్ళు పోయినరి, ఇప్పుడైనా వాళ్ళని ఆ వరదలకి వెళ్ళి పట్టుకరండి, సేఫెస్ట్ ప్లేస్ తీసుకుపోండి. ఇక్కడ చూపిస్తే నేను కన్నాపూర్ గ్రామం లింగంపేట మండలం కామారెడ్డి జిల్లానంట. మొత్తం 500 ఎకరాల చెరువు అంట. చెరువు మొత్తం గడ్డ దిగిపోయి మొత్తం ఖాళీ అయిపోయిందంట. ఇక ఇది కాకుండా మనకి ఇది ఇంపార్టెంట్, పోచారం చెరువు. 100 ఏళ్ళ ప్రాజెక్టు ఆగింది అంటారు కదా. ఇంకో ఇక్కడ గండి పడ్డది, ఇక్కడ గండి పడి నీళ్ళు పోతున్నాయి. నిన్న 1,40,000 క్యూసెక్లు నీళ్ళు. ఈ గండి ఎందుకు పడ్డది, ఎవరి నిర్లక్ష్యం పడ్డది? అసలు ఈ ఫ్లో కనుక ఇంకొక ఈరోజు పొద్దుగాల దాకా ఉంటే పోచారం ప్రాజెక్ట్ లేదు హిస్టరీలో. కానీ తగ్గింది, వరద తగ్గింది, పైన నుంచి వచ్చే వరద తగ్గి 40,000 క్యూసెక్లకు పడిపోయింది. దాంతోనే బచావ్ అయింది ఇది. లేకపోతే ఈ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు. జనాల ప్రాణాలకు నో గ్యారంటీ, ప్రాజెక్టులకు నో గ్యారంటీ, చెరువులకు నో గ్యారంటీ. అసలు కాకముందుకు నో గ్యారంటీ, అయిన తర్వాత నో గ్యారంటీ.
ఓన్లీ 6 గ్యారెంటీస్ మాత్రమే ఉన్నాయి వీళ్ళ దగ్గర అమలు కానివి. అంతేగాని ఎవరికి గ్యారంటీ కాదు. ఈ ప్రభుత్వం ఎవరికి గ్యారంటీ కాదు. ఇవాళ వరద వచ్చినా కాదు, వచ్చే వానకాలం వచ్చినా కాదు, పోయిన వానకాలంలో కాలేదు, ఈ వానకాలంలో కూడా కాలేదు. ఇది ఇక్కడ జరుగుతున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.